వెజిటేబుల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: కీరా, క్యారెట్, బీట్రూట్, టమాటాలు. ముందుగా కీరా, టమాటాలు మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న మిశ్రమంలో క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న దానిని వైట్ క్లాత్ తీసుకుని దాంట్లో మిక్సీ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఆ క్లాత్లో వేసుకొని వడగట్టుకోవాలి. అది మంచిగా వడగట్టిన తర్వాత ఇలా లిక్విడ్లా వస్తుంది కదా, ఈ లిక్విడ్ ఫార్మేషన్ అంతా వడగట్టుకోవాలి. స్ట్రైనర్లో కూడా వడగట్టుకోవచ్చు. అలా డైరెక్ట్ తీసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా జ్యూస్ని అలానే తీసుకోవచ్చు. సమ్మర్ వేడిని మాత్రం బాగా తగ్గిస్తుంది. ఈ జ్యూస్లో నేను 2 నిమ్మకాయలు మాత్రం తీసుకుంటున్నాను. 2 నిమ్మకాయలను పిండేసుకుంటున్నాను. ఎట్ ది గ్రేట్ ఆఫ్ శ్రవంతి 982 యూట్యూబ్ ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిమ్మకాయలు పిండుకున్న తర్వాత నేను 3 గ్లాసెస్ జ్యూస్ చేసుకున్నాను. నేను 5 or 6 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. మీకు నేను ఎక్కువ తీపి తినలేను, తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. అలానే కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ కూడా చేయొచ్చు. ఆ మిశ్రమాన్ని, ఆ హనీ అనేది మంచిగా కలగలుపుకొని ఉండలు లేకుండా ఉంటుంది. జ్యూస్ లిక్విడ్ ఫామ్ మంచిగా ఉంటుంది. ఇంకా పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. 250 ml గ్లాసు, ఈ గ్లాస్కి నేను జ్యూస్ తీసుకున్నాను. 250కి 2 టేబుల్ స్పూన్ హనీ. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.